హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకి వెళ్తున్నాం. ఒక 1 month దాకా మళ్ళీ ఇంకా హైదరాబాద్ అయితే రాను. సో ఇంకా పండగలు అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ చూసుకున్న తర్వాత హైదరాబాద్ వస్తా. ఫస్ట్ అయితే పెట్రోల్ పట్టించుకుందాం వచ్చేసాం, అంటే ముందుగా పట్టించుకొని తర్వాత ఒకేసారి రెడీ చేసి అంటే మధ్యలో ఎక్కడ స్టాప్ లేకుండా వెళ్ళిపోదాం అని. ఎందుకంటే ఫ్యామిలీ చిన్నపిల్లలు అంతా ఉన్నారు, మళ్ళీ స్టాప్స్ టైం వేస్ట్ అని ముందే పెట్రోల్ పట్టించుకుందాం అని చెప్పి అయితే ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియోలో i20 కారు ఎంత మైలేజ్ వస్తుంది మొత్తం, అంటే హైదరాబాద్ నుంచి పొద్దుకి ఎంత టైం పడుతుంది, కారు ఎంత మైలేజ్ వస్తుంది మొత్తం మీకు చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ కూడా చేయండి. 2000 పెట్రోల్ పట్టిస్తే 18 లీటర్లు, అంటే 18.5 లీటర్ అయితే వచ్చింది. ఇక్కడ రేంజ్ ఎంత ఉందంటే మన దాంట్లో ఆల్రెడీ పెట్రోల్ కొద్దిగా ఉంది. సో రేంజ్ 567 కిలోమీటర్స్. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8:30 అవుతుంది. ఇంకా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకొని అదే తినేసి పులిహోర, తర్వాత మిగిలిన పులుసు అన్నాని బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాం. మధ్యలో లంచ్ కూడా అదే అనమాట. మనకి తెలుసు కదా మన మిడిల్ క్లాస్ కష్టాలు ఎలా ఉంటాయో, జర్నీలో మళ్ళీ బయట ఫుడ్ ఎందుకులే అని చెప్పి దీన్నే తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ లగేజ్ ప్యాకింగ్ అంతా నైటే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇంకా ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన కూరగాయలు అవి కూడా తీసుకెళ్తున్నాం. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఫ్రిడ్జ్తో. లాస్ట్ టైం ఒకసారి నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 2 weeks రాలా, అప్పుడు ఫ్రిడ్జ్లోనే కూరగాయలు పెట్టి వెళ్ళిపోయినా. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఫ్రిడ్జ్ మొత్తం పురుగులు పట్టేసినాయి. సో మీరైతే ఒక 1 week కానీ ఇంట్లో నుంచి వెళ్తుంటే ఫ్రిడ్జ్లో అన్నీ తీసుకొని వెళ్ళండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని కార్ డిక్కీలో పెట్టడానికి అయితే కిందకు వచ్చిన. మన కార్ ఏమో మొదలే పుట్టది, దానికి తోడు ఇంకా చిన్న డిక్కీ, ఆడ పైన లగేజ్ చూస్తే దీనికి ఇంకా 3 లగేజ్ ఉంది. సో ఇప్పుడు అదంతా దీంట్లో కుక్కాలి ఏదో విధంగా. చూడండి లాస్ట్లో చూపిస్తాం మీకు మొత్తం ఎలా ప్యాక్ చేసానో కారులో లగేజ్ అంతా. ఇప్పుడు అన్నిటికంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఈ చెట్టుని ఎలాగ హ్యాండిల్ చేయాలి. దీని ఇంటికి తీసుకెళ్దామా లేదంటే ఇక్కడే పెట్టిపోదామా అని ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇంటికి ఎందుకు లేని చెప్పి ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది. బాత్రూంలో షింక్ దగ్గర జస్ట్ ట్యాప్లో 1 drop పడేలాగా వాటర్ అయితే సెట్ చేసిన, స్లోగా 1 drop అనమాట. చూద్దాం మనం మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వచ్చేసరికి చెట్టు ఉంటుందో పోతుందో, నాకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నా. చూద్దాం, మీకు చూపిస్తాను మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు హైదరాబాద్కి. ఆ తర్వాత ఇంట్లో ఉండే చెత్త అంతా తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసిన. అండ్ లగేజ్ ప్యాకింగ్ వస్తానే ఉంది. ఇంకా ఇప్పుడు ఇదంతా మళ్ళీ కార్లోకి ఎత్తుకుపోయి కుక్కాలి. మీకు కానీ ఫ్యామిలీ ఉంటే బెటర్ పెద్ద కార్ తీసుకోండి. చిన్న కార్ తీసుకుంటే చూడండి ఫ్రంట్ సీట్ మొత్తం లగేజ్, అంటే ఇప్పుడు మేము వెళ్ళేది మొత్తంగా 3 persons. సో 2 బ్యాక్, నేను డ్రైవింగ్. లగేజ్ అయితే అసలు పట్టలేదు కార్లో, ఇంకా మొత్తం వేసి కుక్కినాం ముందు వెనక అంతా. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 10 అవుతుంది. యాక్చువల్లీ 8 లోపు స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ ఇప్పుడు టైం 10 అయింది. సో చూద్దాం ఎంత టైం పడుతుంది పొద్దుటూరు వెళ్ళేసరికి. ఇంకా మ్యాప్ అయితే సెట్ చేసుకున్నా ప్రొద్దుటూరుకి. మా అపార్ట్మెంట్ దగ్గర నుంచి 300 kilometers చూపిస్తుంది, 7 hours జర్నీ. అండ్ దారిలో పోలీసులు అయితే బలంగా చెక్ చేస్తున్నారు, ఫైన్లు వేస్తూ ఉన్నారు. మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, నెంబర్ ప్లేట్ చేంజ్ అయిపోయింది కదా, హ్యాపీగా వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా జర్నీ విషయానికి వస్తే రోడ్డు మొత్తం ఖాళీ. అంటే నేను పండగల ముందుకే వెళ్ళిపోతున్నా కాబట్టి కొద్దిగా రోడ్లు ఖాళీ ఉన్నాయి. జనవరి తర్వాత కానీ జర్నీ కానీ పెట్టుకొని ఉంటే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో మంచి పని చేసిన. మీరు ఎవరన్నా ఈ వీడియో ఇప్పుడు చూస్తుంటే ముందుగా ప్లాన్ చేసుకొని హైదరాబాద్ నుంచి మీ సొంత ఊర్లోకి వెళ్ళాలండి, తర్వాత అయిపోతారు ఈ రోడ్ల మీద. అండ్ మధ్యలో టోల్ గేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అండ్ మెయిన్గా ఒక టోల్ గేట్ మాత్రం నాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఏమైందంటే అక్కడ నా ఫాస్టాగ్ బంద్ చేయలేదు, అంటే బ్యాలెన్స్ అయిపోయింది, నేను చెక్ చేసుకోవాలా. సర్లే అని చెప్పి క్యాష్ ఇస్తే 150 అడిగినారు. ఏంది కార్కి 150 రూపీస్ ఆ టోల్ ప్లాజా దగ్గర. మరి నాకు ఫాస్ట్ ట్యాగ్ లేదని చెప్పి ఎక్స్ట్రా ఫైన్ వేసారో లేదంటే అంతే కట్ చేస్తారో తెలియదు, కానీ కార్కి 150 రూపీస్ అంటే చాలా చాలా ఎక్కువ. ఏం చేస్తాం, తప్పదు, కట్టుకొని పోవాల్సిందే. కంటిన్యూస్గా 3 hours జర్నీ. ప్రెజెంట్ అయితే కర్నూలు దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకో 5 kilometers వెళ్తే కర్నూలు. ఇంకా ఫుడ్ లంచ్ చేద్దామని చెప్పి ఈ బ్యాక్ ఒక హోటల్ ఉంటే అక్కడైతే ఆగాం. ఇప్పటిదాకా 220 kilometers అయితే జర్నీ చేసినాం. ఇంకా 190 kilometers, ఒక 3 hours పడుతుంది. 2 చిన్నపిల్లలకి ఫుడ్ తినిపించాలి. సో దానికోసమే ఈ రెస్టారెంట్కి వచ్చాం. ఇంకా ఏం ఆర్డర్ చేయకుండా వాళ్ళకి ఫుడ్ తినిపించుకుంటే బాగోదు కదా, హోటల్లో లేదని అంటారని చెప్పేసి ఒక బిర్యానీ, ఒక కర్డ్ రైస్ చెప్పుకొని దాన్ని ముగ్గురు షేర్ చేసుకున్నాం. ఇంకా ఎలాగో తెచ్చుకున్న లెమన్ రైస్ కొద్దిగా ఉంది, అది ఇది తినేసి కాసేపు రెస్ట్ తీసుకో, 10 minutes ఇక్కడే ఇంకా స్టార్ట్ అయినాం. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది, బట్ ముక్క మాత్రం అసలు ఉడకలేదు. బిర్యానీ మాత్రం బాగుంది.
ఎవర్రా దర్శితుడు పెట్టుకున్నావు తింటున్నావా? ఇంకైతే స్టార్ట్ అయినాం. ఇంకో 2 hours కంటిన్యూస్గా జర్నీ చేస్తే పొద్దుటూరు అయితే రీచ్ అయిపోతాం. మనకి వెళ్ళే దారిలో కర్నూలు, ఆలగడ్డ, నంద్యాల ఈ ప్లేసెస్ అయితే టచ్ అవుతాయి. అండ్ ఈ ఏరియాలో కర్నూలు, పొద్దుటూరు ఈ సరౌండింగ్స్లో ఎవరన్నా మన వీడియోస్ చూస్తుంటే కింద కామెంట్ చేయండి. నంద్యాల దాటాక కొంచెం చిన్న ఘాట్ సెక్షన్, ఘాట్ ఏం కాదు, చిన్న ఫారెస్ట్ ఇది. అండ్ రోడ్లు అయితే చెప్పినా కదా మొత్తం ఖాళీ. నేనైతే 80+, మరి 80 లోపల కాదు, 80+ స్పీడ్తో క్రూజ్ పెట్టుకుని అలాగా వచ్చేసిన. అంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా, సో అందుకే కొద్దిగా స్పీడ్గానే వచ్చా. సో గైస్ ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయినాం ప్రొద్దుటూరుకి. ఒక 1 week అయితే పొద్దుటూరులోనే ఉంటా. ఆ తర్వాత మళ్ళీ నెల్లూరుకి వెళ్ళాలి. మార్నింగ్ 10కి స్టార్ట్ అయినాం హైదరాబాద్లో. అండ్ ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5, కొంచెం అటు ఇటుగా. సో టోటల్ 11, 12, 1, 2, 3, 4, 7 hours జర్నీ. అండ్ డిస్టెన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 400 kilometers, అంటే ఒక 5 kilometers తక్కువ, 395. సో ఈ 400 kilometersకి నాకు 26 liters పెట్రోల్ అయితే ఖర్చు అయింది. అంటే ఇది మైలేజ్ లీటర్కి 15 kilometers ఇస్తుంది విత్ ఫుల్ ఏసీ కాదు, ఒక యావరేజ్ ఏసీ ఆన్ చేసుకుని వస్తే. సో మొత్తం ఖర్చు ఇంక్లూడింగ్ ఈ టోల్ గేట్స్ కలుపుకుంటే నాకు 3000 అయింది. ఇది 3 పెద్దవాళ్ళం, 2 చిన్నపిల్లలు, కారు నిండా ఫుల్ లగేజ్. సో బేసిక్గా మనం ఒక స్లీపర్ బస్ బుక్ చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ డబ్బులు కట్టాలి. 3 పెద్దవాళ్ళ కంటే 3 సీట్లు లేకుండా మినిమం ఈజీగా 3000 అయితే అవుతుంది, 3 కంటే ఎక్కువే అవుతుంది. మళ్ళీ మనం బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఆటోలు వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఆటో, ఇవన్నీ ఖర్చులు కంపేర్ చేసుకుని స్ట్రెస్ అదే తిరగాలి కదా. ఇదంతా పోల్చుకుంటే కారే కంఫర్ట్ అని నా ఫీలింగ్. ఇలాంటప్పుడు ఎస్పెషల్లీ ఫ్యామిలీస్తో, పిల్లలతో జర్నీ చేస్తున్నప్పుడు కార్ అనేది 100% కంఫర్ట్ అయితే మనకి ఇస్తుంది. బట్ మిగతా టైంలో అంత ఎక్కువ మనం వాడం. సో ఇలాంటప్పుడే నేను కారు కొన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ మైలేజ్ చూసారు కదా, 15 kilometers అయితే వచ్చింది. i20 ఆస్టా పెట్రోల్ వేరియంట్ విత్ ఫుల్ ఏసీ. సో అది గైస్ వీడియో ఫ్రమ్ హైదరాబాద్ టు ప్రొద్దుటూర్. కొన్ని రోజులు మనం ప్రొద్దుటూరులోనే ఉంటాం. ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ఇన్ కేస్ ఈ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుగురు ఈ సరౌండింగ్స్లో ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్ చేయండి. అందుకంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.